ఆస్ట్రేలియాలో కార్ వాష్ ఎట్లా చేస్తారో చూద్దాం ఇవాళ. సో ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ బోర్డు ఉంటుంది, దాంట్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ పేమెంట్ చేసేయాలన్నమాట. సో ఇక్కడ ముందే పేమెంట్ చేసేది ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అక్కడ సిగ్నల్ ఇస్తుంది అండ్ గ్రీన్ లైట్తో వచ్చింది, అది దట్ మీన్స్ వీ షుడ్ గో ఇన్సైడ్ అండ్ వీ షుడ్ పార్క్ ద వెహికల్. సో అది సరిగా పార్క్ చేయకపోతే ఇట్ విల్ నాట్ స్టార్ట్. సో ప్రాపర్గా పార్క్ చేస్తే దానిపైన అది ఇంకా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ మెషిన్ మొత్తం చేసేస్తుంది, ఎట్లా చేస్తారు కార్ వాష్ ఆ మెషిన్ అంతా అట్లా చేసేస్తుంది అనమాట. సో ఫస్ట్ ప్రీ సోక్ చేస్తుంది అనమాట. ప్రీ సోక్ మొత్తం వాటర్ వేసి కార్ మొత్తం లైక్ వెట్ చేస్తుంది. సోక్ చేసి లైక్ మనం ఎట్లా బట్టలు ఫస్ట్ నానబెట్టి చేస్తామో అట్లా ప్రీ సోక్ చేస్తుంది అనమాట. సో ప్రీ సోక్ చేసిన తర్వాత దెన్ సోప్ ఆర్ డిటర్జెంట్ ఆర్ లిక్విడ్ జెల్ ఏమి వేస్తారో తెలియదు. సో అది పడుతుంది అనమాట. మొత్తం కార్ అంతా పడేసి దెన్ సైడ్స్కి ఇట్లా రబ్బర్ లాగా ఇట్లా ట్రీ టైప్స్ ఉంటుంది, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ కాల్డ్. దెన్ అది మొత్తం స్క్రబ్ చేస్తుంది అనమాట. మొత్తం కార్కి డర్ట్ అంతా ఏమేమి ఉందో ఇట్లా ఇట్లా ఇది స్క్రబ్ చేస్తుంది, లైక్ ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ మొత్తం స్క్రబ్ చేస్తుంది. అండ్ వీ కెన్ హియర్ దట్ సౌండ్ ఆల్సో. సో యా, అట్లా స్క్రబ్ చేసిన తర్వాత నేనైతే అసలు మేబీ లైక్ సెకండ్ ఆర్ థర్డ్ టైం లైక్ గోయింగ్ అండ్ డూయింగ్ దిస్ థింగ్ విత్ మై హస్బెండ్. ఎక్కువ పోను, సో ఆయననే వేసుకుంటాడు, బట్ నేనైతే అసలు చాలా ఎంజాయ్ చేస్తాను ఈ కార్ వాష్ థింగ్. సో యాజ్ యూ కెన్ సీ ఆ రబ్బర్ అనేది మొత్తం స్క్రబ్ చేసేస్తుంది కార్ని, డిటర్జెంట్ ఏదైతే పడిందో అదంతా స్క్రబ్ చేసేస్తుంది. దెన్ మళ్ళీ వాటర్ వేసేసి వాష్ చేస్తుంది అనమాట. పైనుంచి వాటర్ పడి అదంతా వాష్ అయిపోతుంది. మళ్ళీ ఈ స్క్రబ్బర్ కొంచెం ఏమైనా ఉంటే మళ్ళీ క్లియర్ చేసేస్తుంది అనమాట. సో ఇది ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్ ఇట్లా 2 times అట్లా అయిపోతుంది ఈ స్క్రబ్బింగ్ పార్ట్ అండ్ లైక్ వాషింగ్ పార్ట్. సో ఇట్స్ మీ అండ్ యా, దెన్ అయిపోయింది. వాటర్ వేసి వాష్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దాట్ ఒక సింగిల్ ఇట్లా లైన్ లాగా ఇది దిస్ ఈజ్ లైక్ పవర్ఫుల్ ఎయిర్ డ్రయర్ అనమాట. సో యాజ్ యూ కెన్ సీ అది మొత్తం వాటర్ని తీసేస్తుంది అనమాట. సో ఆ కార్ని మొత్తం డ్రై చేస్తుంది, ఇంకా అంటే నీట్గా ఉండడానికి కార్ మరకలు అంటే వాటర్ స్టెయిన్స్ ఉంటాయి కదా అవి అట్లా చేస్తుంది. సో దిస్ ఈస్ ద చైన్ థింగ్ విచ్ విల్ డూ ఎవ్రీథింగ్, అంటే మూవ్ అవుతుంది ఫ్రంట్ బ్యాక్ దీంతోనే అనమాట. సో పైన ఇంకా ఇట్లా రబ్బరు సో దీనిపైన అయిపోయింది. ఇంకా మొత్తం డ్రైయర్ అంతా వేసేసి మళ్ళీ ముందుకు వచ్చి దాని ప్లేస్లో అది వెళ్ళిపోతుంది ఇంకా. సో యా, దట్స్ ఇట్. ఇట్లా గ్రీన్ లైట్ వచ్చేసిందంటే దట్ మీన్స్ ఇట్స్ డన్. దెన్ వీ కెన్ మూవ్ అవర్ వెహికల్. టడా అయిపోయింది. సో యాజ్ యూ కెన్ సీ కార్ అయితే నీట్గా షైనింగ్ అయిపోయింది, మంచిగా మాది బ్లాక్ కలర్, సో మంచిగా నీట్గా కనిపిస్తుంది. బాయ్.